మహాగణపతిం మనసా స్మరామి మహాగణపతిం మనసా స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ వారం ఈ జూన్ 30 నుంచి జూలై 6వ తేదీ వరకు కూడా ద్వాదశ రాశుల వారికి సంబంధించి రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయనేది మనం ఇప్పుడు చూద్దాం. సో ఇక్కడ మేజర్ ట్రాన్సిట్ చేంజెస్ విషయానికి వస్తే కనుక బుధుడి యొక్క మార్పు మనకు కనిపిస్తుంది. బుధ భగవానుడు మిథున రాశి తన స్వక్షేత్రం నుంచి కూడా కర్కాటక రాశిలోకి ఆయన గోచారం మొదలుపెట్టారు. సో అలాగే మేషంలో స్వక్షేత్రంలో కుజుడు, వృషభంలో గురుడు, మిథునంలో రవి శుక్రులు, కర్కాటకంలో బుధుడు, ఇక కన్యలో కేతువు, కుంభంలో శని, మీనరాశిలో రాహు. సో ఈ గ్రహస్థితి ఆధారంగా అలాగే చంద్రుని యొక్క సంచారం కూడా చూసినట్టయితే మేష, వృషభ, మిథున రాశుల మీదుగా ఉంది. సో ఈ యొక్క గ్రహస్థితి ఆధారంగా మనం ద్వాదశ రాశుల వారికి సంబంధించి ఈ యొక్క వారం రోజులు ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది చూద్దాం. మేషరాశి వారికి సంబంధించి చూద్దాం. మేషరాశి వారికి సంబంధించి మనం చూస్తే కనుక ద్వితీయంలో గురుడు, తృతీయంలో రవి, తృతీయంలో శుక్రుడు, చతుర్థంలో బుధుడు, షష్టమంలో కేతువు, లాభంలో శని. 6 గ్రహాల యొక్క అనుకూలత మేషరాశి వారికి మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. 1, 2, 3 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం కూడా ఉంది. ఆది, సోమ, శుక్ర, శని. సో ఇక్కడ వీరికి 4 రోజులు కూడా చంద్రబలం కూడా అనుకూలంగా ఉంది. సో వెరసి ఈ రాశి వారికి చాలా వరకు కూడా మేష రాశి వారు ఏ కార్యక్రమాలు మీరు అనుకుంటూ ఉన్నారో చక్కగా ఆ పనులని మీరు సాధించడానికి తప్పకుండా ముందడుగు వేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. రాశిలో ఉన్న కుజుడు చక్కగా మీకు రాశ్యాధిపతి రాశిలో ఉన్నారు. సో ఆఫ్టర్ ఏ 2 ఇయర్స్ టైం తర్వాత కరెక్ట్గా మీ విల్ పవర్, మీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ మీ చేతిలో ఉంటాయి. సో అలాగే ఆ యొక్క దూకుడుతనం, కొంత ర్యాష్నెస్ కూడా కనిపిస్తూ ఉంటుంది. బట్ ఇక్కడ విల్ పవర్ అనేది ముఖ్యంగా మేషరాశి వారికి చక్కగా చెప్పబడే విషయం. ఇక్కడ ఆర్థిక పరంగా, ఫైనాన్షియల్ పరంగా కూడా ధన వృద్ధి అనేది కనిపిస్తూ ఉంది ఈ రాశి వారికి సంబంధించి. అలాగే ఆరోగ్యానికి సంబంధించిన విషయాల్లో కూడా మంచి అనుకూలమైన పరిస్థితులు రవి యొక్క సంచారం వల్ల మేషరాశి వారికి ఇక్కడ మనకి కనిపిస్తూ ఉన్నాయి. సో ఇక్కడ ఈ రాశికి ఉద్యోగపరమైన విషయాల్లో కూడా మంచి పురోగతి, తృతీయంలో ఉన్న రవి కావచ్చు, ధనస్థానంలో ఉన్న గురుడు కావచ్చు, లాభంలో ఉన్న శని కావచ్చు, చాలా వరకు కూడా మంచి ఒక మంచి లైన్లోనే మీరు అనుకున్న వేలో ఆలోచించి చక్కగా ప్రతి నిర్ణయం తీసుకోవడం ద్వారా మేషరాశి వారికి ఇంకా అద్భుతమైన రిజల్ట్స్ ఈ రాశి వారికి వచ్చే ఆస్కారాలు ఉన్నాయి. ఈ సంతానపరమైన విషయాల్లో కూడా మీ పిల్లలు మంచి పట్టుదలతో మంచి పరాక్రమ స్థానంలో ఉన్న రవి వల్ల సాహసవంతులుగా చాలా వరకు కూడా మంచి కాన్ఫిడెన్స్తో మీ సంతానం కూడా, మీ పిల్లలు కూడా ఈ సమయంలో ముందుకు వెళ్ళే ఆస్కారాలు కనిపిస్తున్నాయి. ఇన్వెస్ట్మెంట్స్ పర్పస్ ఏంటి, సంతానపరమైన విషయాలు ఏంటి, అన్ని విధాలా కూడా మేషరాశికి ఒక ముక్కలో చెప్పాలంటే చాలా అనుకూలమైన పరిస్థితులు మనకు కనిపిస్తూ ఉన్నాయి. అలాగే వ్యాపారానికి సంబంధించిన సేల్స్ విషయాల్లో కూడా అద్భుతంగా శుక్రుని యొక్క తృతీయ స్థాన సంచారం అందరినీ కలుపుకు వెళ్తూ మధ్య మార్గంగా ఎవరితో గొడవలు లేకుండా చక్కగా మీరు ముందుకు సాగే విధంగా కనిపిస్తూ ఉంది. మీ రిలేటివ్స్లోనూ, నైబర్స్లోనూ, దగ్గర వారి ద్వారానో మ్యారేజ్ మ్యాచెస్కి సంబంధాలు వెతికితే దొరికే ఆస్కారాలు ఈ యొక్క మేషరాశి వారికి ముఖ్యంగా మనకి కనిపిస్తున్నాయి. ఇదైతే ఈ మేషరాశికి అన్ని అనుకూలమైన అంటే గ్రహాల యొక్క అనుకూలత ఎక్కువగా ఉండటం వల్ల తప్పకుండా మీరు చేసే ప్రతి పనిలో కూడా ముందుకి వెళ్ళచ్చు. రాహు యొక్క 1000 స్థాన సంచారం మాత్రమే మేషరాశికి మనం ఏదైనా చెప్పుకోవాలంటే కనుక కొంత పరిహారంగా చెప్పుకోవాలి. కాబట్టి ఈ రాహుకి అర్ధకాయం, మహావీరం, చంద్రాదిత్య విమర్దనం, సింహికా గర్భ సంభూతం, తమ్రాహుం ప్రణమామ్యహం అనే ఈ రాహు నవగ్రహ శాంతి మంత్రాన్ని చదువుకోవటం, దుర్గామాత ఆరాధన చేసుకోవడం, దుర్గాదేవి దర్శనం చేసుకోవడం డైలీ చేసుకోవటం వల్ల చాలా మంచి అద్భుతమైన రిజల్ట్స్ని మేషరాశి వారు ఇంకొంచెం ముందుకు వెళ్తే పొందగలుగుతారనడంలో ఎటువంటి సందేహం కూడా లేదు.
వృషభ రాశి వారికి సంబంధించి చూద్దాం. వృషభ రాశి వారికి ద్వితీయంలో శుక్రుడు, లాభంలో రాహు, రెండు గ్రహాల యొక్క అనుకూలత వృషభ రాశి వారికి మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. 12, 1, 2 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది రాశి వారికి. మంగళ, బుధ, గురు, సో 3 రోజులు కూడా ఈ రాశి వారికి అనుకూలంగా ఉంది. ఏదైతే వృషభ రాశి వారికి 1000 స్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం మొదలవటం, 1000 స్థానంలోనే కుజ భగవానుడు కూడా ఉండటం. సో వారం ప్రారంభం చూసినట్టయితే ఈ రాశి వారికి సంబంధించి కొంతవరకు వ్యాపారానికి సంబంధించిన విషయాల్లో కానీ, కాంట్రాక్ట్స్ అండ్ యువర్ పార్ట్నర్ హెల్త్కి సంబంధించిన విషయాల్లో కొంత కేర్ తీసుకోవాల్సిన అవసరం మనకి కనిపిస్తుంది. అలాగే ఈ రాశి వారికి సంబంధించి రాత్రిళ్ళు ఈ వారం ప్రారంభం ఆది సోమవారాల్లో ముఖ్యంగా చిన్నపాటి ఆలోచనలు, కొంత మానసిక ఆలోచనలు, అలాగే కొన్ని లేని ఊహించుకుంటూ చేసే ఆలోచనల వల్ల కొంత నిద్ర పట్టడం కూడా రాత్రి సమయంలో కొంత నిద్ర కరువుగా కనిపించే ఆస్కారాలు ఉన్నాయి. బట్ రీసెర్చ్ వర్క్ చేసే వాళ్ళకి, ఏదైనా ఎగ్జామ్స్ అంటూ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి సో ఇక ఈ డిలే ఆఫ్ నైట్ స్లీప్ అయితే అది పాజిటివ్ రిజల్ట్సే. బట్ కొన్ని సమయాల్లో ఏంటంటే ఏవో లేనిపోని భయాలు పెట్టుకుంటూ కొన్నిటి గురించి ఆలోచించుకుంటూ కొంత డిస్టర్బ్డ్గా స్లీప్ ఫీల్ అయ్యే ఆస్కారాలు ఈ రాశి కనిపిస్తున్నాయి. వ్యాపార రీత్యా ఖర్చులు కొంచెం ఉండే ఆస్కారాలు, అలాగే మ్యారిటల్ లైఫ్ పార్ట్నర్కి కానీ, క్లోజ్ రిలేషన్స్లో కానీ ఎవరికన్నా హెల్త్ ఆర్ సమ్ క్లోజ్ పర్సన్స్ని మిస్ అవుతున్న ఫీలింగ్ ఈ రాశి వారికి కనిపిస్తూ ఉంది. అలాగే మంగళ, బుధ, గురువారాల్లో చూసినట్టయితే ఈ రాశి వారికి సంబంధించి ముఖ్యంగా కొన్ని అనుకోని ప్రయాణాలు కావచ్చు, కొన్ని సడన్గా వచ్చే చేంజెస్కి సంబంధించిన విషయాల్లో అండ్ మీ హెల్త్, ముఖ్యంగా హెల్త్ విషయంలో అయితే సో వెయిట్ గెయిన్ అవటం కానీ, షుగర్ని అదుపులో ఉంచుకోవటం కానీ, ఇలాంటివి విషయాల్లో ఇబ్బంది పడుతున్న వాళ్ళు కొంచెం వీటి మీద ఎక్కువ కేర్ తీసుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది. సో ఎక్కువ టెన్స్ ఫీలింగ్స్ అనేవి మీ యొక్క కాన్ఫిడెన్స్ లెవెల్స్లో కనిపిస్తూ ఉన్నాయి వృషభ రాశి వారికి. అదేవిధంగా వారాంతంలో మనం చూసినట్టయితే కనుక కొంత ఆర్థిక పరంగా కుటుంబపరమైన విషయాలు, కొంత ఆర్థికపరమైన ఖర్చులు అనేవి వీరికి కనిపిస్తున్నాయి వృషభ రాశికి. మేజర్గా ఈ రాశికి ద్వితీయ స్థానంలో శుక్రుడి యొక్క సంచారం కూడా ఉండటం వల్ల కొంత న్యూట్రలైజ్డ్గా అటు డబ్బులు ఖర్చు అవుతూ ఉంటాయి, కొన్ని కుటుంబ సమస్యలకి సంబంధించి కావచ్చు ఏవైనా. సో అలాగే మళ్ళీ తిరిగి అక్యూమినేషన్ ఆఫ్ వెల్త్, సో లిక్విడ్ ఫ్లో ఆఫ్ మనీ విషయంలో కూడా మళ్ళీ ఆర్థికంగా కొంత శుక్రుడి సంచారం అనుకూలంగా ఉండటం వల్ల మళ్ళీ కొంత ధనపరంగా ఇబ్బంది ఉండదు, కానీ ఖర్చు అవుతూ ఉంటుంది. పొజిషన్ ఆ విధంగా కనిపిస్తుంది వాళ్ళకి. సంతానపరమైన విషయాల్లో కూడా పిల్లలు ఎక్కువగా హార్డ్షిప్, కొంచెం సెల్ఫ్ ఎఫర్ట్స్ ఎక్కువ పెట్టాల్సిన అవసరం వృషభ రాశి వారికి సంబంధించి వాళ్ళ పిల్లలకి సంబంధించిన విషయాల్లో కనిపిస్తుంది. అలాగే ఇన్వెస్ట్మెంట్స్ పర్పస్ విషయంలో కానీ, లవ్ లైఫ్ విషయంలో కానీ వీటిల్లో కూడా కొంత అనుకూలమైన ఫలితాలు ఈ సమయంలో. సరైన అవగాహన లేకపోతే ఫోకస్ లేకపోవటం వల్ల కొంచెం పాజిటివ్ రిజల్ట్స్ అనేవి కొంచెం తక్కువగా ఈ విషయాల్లో మనకి కనిపిస్తూ ఉన్నాయి. అదేవిధంగా ఈ రాశికి సంబంధించి ఉద్యోగ పరిస్థితులకి సంబంధించి మనం చూస్తే కనుక అక్కడ వ్యయంలో ఉన్న కుజుడు కానీ, రాశిలో ఉన్న గురుడు కానీ, ద్వితీయంలో ఉన్న రవి కానీ కొంత వరుసగా ప్లానెట్స్ ఏవి కూడా అంత దిగ్బల స్థానాల్లో లేకపోవటం వల్ల కొంచెం కష్టపడే, లేకపోతే ఓకే మన టైం వచ్చేదాకా మనం వెయిట్ చేయాల్సిందే అనేటట్టుగా పరిస్థితులు ముందుకు వెళ్తూ ఉంటాయి ఉద్యోగానికి సంబంధించి, ప్రొఫెషన్కి సంబంధించిన ప్రొఫెషనల్ లైఫ్లో. సో మ్యాచెస్కి సంబంధించిన విషయాల్లో మాత్రం కొంచెం దూరపు సంబంధాలు, కొంచెం లాంగ్ డిస్టెన్స్లో సంబంధాలు అనేవి ఈ సమయంలో కుదిరే ఆస్కారాలు కనిపిస్తూ ఉన్నాయి ఈ వృషభ రాశి వారికి. ఎదురుగా 1000 స్థానంలో కుజుడి యొక్క సంచారం మనం అందా చెప్పుకున్నట్టు కొంచెం ఏదైనా డిఫికల్టీ కలిగిస్తే కనుక రెడ్ క్లాత్, కేజింపావు, కందులు అక్కడ మంగళవారం పూట సుబ్రహ్మణ్య స్వామి గుళ్ళో కానీ ఎక్కడైనా సరే దానంగా ఇవ్వటం మంచిది. లేదా ధరణీ గర్భ సంభూతం కుజ నవగ్రహ శాంతి మంత్రం చదువుకోవటం కూడా చాలా మంచిది. జపాకుసుమ సంకాసం కూడా వాక్స్థానంలో ఉన్న రవి వల్ల కొంతవరకు ఇక్కడ
గ్యాస్ సమస్యలు, ఎసిడిక్ సమస్యలు, ఆహారాన్ని సరిగ్గా తీసుకోలేకపోవడం అలాంటి సమస్యలు కూడా ఉండే ఆస్కారాలు ఉన్నాయి. సో ఫైనాన్షియల్ డ్రైనెస్, మనీ ఖర్చు అవ్వటం ఎక్కువగా. సో కాబట్టి జపాకుసుమ సంకాసం, రవి నవగ్ర శాంతి మంత్రము చదువుకోవటం వల్ల కూడా ఈ రాశి వారికి చాలా మంచి మేలైన పరిస్థితులు అనేవి ఏర్పడతాయి. మిథున రాశి వారికి సంబంధించి చూద్దాం. మిథున రాశి వారికి రాశిలో శుక్రుడు, ద్వితీయంలో బుధుడు, దశమంలో రాహువు, లాభంలో కుజుడు, 4 గ్రహాల యొక్క అనుకూలత మిథున రాశి వారికి ఇక్కడ కనిపిస్తూ ఉంది మనకి. సో కాబట్టి ఇక్కడ ఈ 11, 12, 1 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంటాం. ఆది, సోమ, శుక్ర, శని. సో ఇక 4 రోజులు కూడా మిథున రాశి వారికి అనుకూలంగా ఉంది. ఈ వారం లాభస్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం అద్భుతంగా మిథున రాశి వారికి మిగతా విషయాలు ఎలా ఉన్నా, సో ఎన్ని స్ట్రెస్లు ఉన్నా, ప్రెషర్లు ఉన్నా, అంటే ఉంటాయని కాదు, ఇన్ కేసు ఉన్నా లాభస్థానగతి కుజుడు చక్కగా ఈ కుజుడి యొక్క బలం మీకు మంచి తోడుగా, వెన్నుగా, దన్నుగా, మంచి ఆరోగ్యంతో పాటుగా స్థిరమైన నిర్ణయాలు తీసుకునే ఒక మంచి కాన్ఫిడెన్స్ లెవెల్స్ని ఇస్తూ ఉండటం వల్ల తప్పకుండా ఈ రాశి వారికి ముఖ్యంగా శత్రువుల వల్ల లాభపడడం కానీ, మీకు వచ్చిన సమస్యలను మీరు అధిగమించి చక్కగా వాటి నుంచి అమ్మాయ ఈ సమస్యను మనం అధిగమించగలిగాం అనే ఒక మంచి ఫీలింగ్ కానీ ఈ సమయంలో మీకు కలిగే ఆస్కారాలు కనిపిస్తున్నాయి. కొద్దిమంది జాతకాల్లో అనుకూలిస్తే కనుక భూలాభం కూడా వారు పొందే ఆస్కారాలు ఈ సమయంలో ఉండే ఆస్కారాలు ఉన్నాయి. ఈ రాశికి సంబంధించిన ఉద్యోగ వ్యాపారానికి సంబంధించిన విషయాల్లో మాత్రం ఈ రాశి వారు కొంత కేర్గా ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. రెండిట్లో కూడా కొంత కష్టపడితే కానీ మీరెంతో కొంత ఈ సమయంలో నెమ్మదిగా అర్థమైపోతూ ఉంటుంది. జాబులో కొంచెం కష్టపడాల్సి రావచ్చు అని, అలాగే వ్యాపార పరంగా కూడా మరి ఖర్చులు తప్పవు అని ఇలాంటి పరిస్థితులు మీకు అర్థమవుతూ ఉంటాయి. కాబట్టి వాటికి అనుగుణంగానే మీరు వ్యవహరిస్తూ ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది ఈ సమయంలో. అదేవిధంగా రిలేటివ్స్ వల్ల కావచ్చు, మీ సిబ్లింగ్స్ తోబుట్టువుల వల్ల కావచ్చు, దగ్గర వాళ్ళ వల్ల కావచ్చు, కొన్ని సందర్భాల్లో మీకు షార్ట్ టెంపర్ అనేది కూడా వచ్చే ఆస్కారాలు కనిపిస్తూ ఉన్నాయి. అనవసరంగా మీ థర్డ్ పర్సన్స్ వల్ల ఇక్కడ మీకు ఒత్తిడి రావటం, ఆ ఒత్తిడి మీ మ్యారిటల్ లైఫ్ మీద, మీ క్లోజ్ రిలేషన్స్ మీద ఎక్కువ ఎఫెక్ట్ చూపించడం ఈ సమయంలో జరిగే ఆస్కారాలు మిథున రాశి వారికి మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. అదేవిధంగా రాశిలో శుక్రుని యొక్క సంచారం కూడా అద్భుతంగా ఈ రాశికి యోగిస్తూ ఉంది. మంచిగా మిథున రాశికి మిత్రుడు అవటం వల్ల శుక్రుని యొక్క సంచారం ఈ విషయంలో సంతానపరమైన విషయాల్లోనూ, ఇన్వెస్ట్మెంట్స్ అండ్ షేర్స్కి సంబంధించిన విషయాల్లోనూ కొద్దో గొప్ప ఈ యొక్క శుక్రుని సంచారం రాశిలో ఒక రవి యొక్క సంచారం వల్ల మీకు ఒత్తిడి ఏర్పడుతున్నా, శుక్రుని యొక్క సంచారం మళ్ళీ ప్లెజెంట్గా ఆలోచించుకుంటూ, నెమ్మదిస్తూ, సో విషయాన్ని అర్థం చేసుకుంటూ మళ్ళీ అక్కడ వచ్చిన షార్ట్ టెంపర్ని తగ్గించుకునే ప్రయత్నాలు చేయడానికి, న్యూట్రలైజ్ చేయడానికి, అంటే న్యూట్రలైజ్డ్గా రవి శుక్రుల యొక్క యుతి ఇక్కడ మిథున రాశిలోనే జరుగుతుండటం వల్ల ఏర్పడే ఆస్కారాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఈ రాశికి సంబంధించి మనం చూసినట్టయితే కనుక ఇక ఉద్యోగ పరిస్థితులకి సంబంధించిన విషయాల్లో చాలా వరకు మరి మనం ఇందా చెప్పుకున్నట్టుగా జాబ్ అండ్ ప్రొఫెషన్ విషయంలో కొంచెం టఫ్ టైం నడుస్తున్నప్పటికీ, లేకపోతే మనం అనుకున్న గోల్ రీచ్ అవ్వలేకపోతున్నాం, లేకపోతే మనం అనుకున్న ప్లేస్మెంటు లేకపోతే పొజిషన్ ఇవ్వలేదు అనుకున్నా కూడా ఈ సమయంలో కొంతవరకు సహనం అనేది వహించడం అనేది మేజర్గా మనకి ఇక్కడ చెప్పదలుచుకున్నది. అయితే దూర ప్రయాణాలకు వెళ్ళడానికి కానీ, దూర ప్రయాణాల సంబంధాలకు కానీ ఇక్కడ మంచిగా అవకాశాలు మిథున రాశి వారికి ఈ విషయాల్లో కొంత పాజిటివ్ రిజల్ట్స్ అనేవి కనిపిస్తున్నాయి. ఏదైనా 1000 స్థానంలో ఉన్న గురు సంచారం, రాశిలో ఉన్న రవి సంచారం, ఈ రెండు కూడా కొంత టఫ్ టైంని మిథున రాశి వారికి క్రియేట్ చేస్తున్నాయి. కాబట్టి కొంతవరకు ఉద్యోగ వ్యాపార పరిస్థితులకి చక్కగా మంచి అనుకూల స్థితిలో మీరు వెళ్ళాలి అనుకుంటే కనుక ప్రతి గురువారం మీరు గురువుగా కొలిచే దేవాలయాన్ని దర్శించుకుని ముందుకు వెళ్తూ ఉండండి, చాలా మంచిది. దేవానాంచ ఋషినాంచ, గురుబలం పెంచుకోండి, గురునవగ్రశాంతి మంత్రం చదువుకోండి. రాశిలో ఉన్న రవి వల్ల కొంత సీజనల్గా కానీ, ఆరోగ్య పరిస్థితులు రీత్యా కానీ కొన్ని విషయాల్లో కొన్ని తలకాయ నొప్పిగా అనిపించడం కానీ ఏర్పడే ఆస్కారాలు ఉంటాయి. కాబట్టి ఈ రవి వల్ల తప్పకుండా జపాకుసుమ సంకాసం
రవి నవగ్రహ శాంతి మంత్రం చదువుకోవటం మిథున రాశి వారికి ఇంకా మంచి ఫలితాన్ని ఇస్తుంది. కర్కాటక రాశి వారికి సంబంధించుద్దాం. కర్కాటక రాశి వారికి తృతీయంలో కేతువు, దశమంలో కుజుడు, అలాగే లాభంలో గురుడు, వ్యయంలో శుక్రుడు, 4 గ్రహాల యొక్క అనుకూలత కర్కాటక రాశి వారికి ఇక్కడ మనకి కనిపిస్తూ ఉంది. 10, 11, 12 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం కూడా ఉంది ఈ రాశి వారికి. సో కర్కాటక రాశి వారికి మనం చూసినట్టయితే కనుక ఆది, సోమ, మంగళ, బుధ, గురువారాలు చాలా అనుకూలంగానే ఉన్నాయని చెప్పొచ్చు. ఈ రాశికి దశమస్థానం నుంచి చంద్రుని యొక్క సంచారంలో అద్భుతంగా యోగకారకుడైన కుజుడు ఈ రాశికి సంబంధించి దశమస్థానంలోనే ఉంటాం. బట్ న్యాచురల్ ట్రాన్సిట్లో కుజుడు దశమస్థానంలో ఉండడం అనుకూలత కలిగించే విషయమా కాదా అనేది పక్కన పెడితే, కానీ డైరెక్షనల్ స్ట్రెంగ్త్ కుజుడికి ఉన్న ఆ దిగ్బలం ఏదైతే ఉందో ఉద్యోగానికి సంబంధించిన విషయాల్లో, ప్రొఫెషన్కి సంబంధించిన విషయాల్లో చాలా ముక్కుసూటిగా వెళ్ళటం. బట్ మార్స్ ఇస్ ద ఫైటర్ ప్లానెట్ అవటం వల్ల ఈ సమయంలో జాబ్, ప్రొఫెషన్ విషయంలో కొంచెం ఆర్గ్యుమెంట్స్, కొంచెం మీరు ఎవరన్నా ఏమన్నా చిన్న మాట అన్నా కొంత వెంటనే కొంత అగ్రెసివ్గానే స్పందించే ఆస్కారాలు ఉంటూ ఉంటాయి. సో కాబట్టి ఈ విషయంలో ఏంటంటే చిన్నపాటి వీటి వల్ల ఏంటి ఇంత మాట అంటేనే ఓ పెద్ద అంత సీరియస్గా చూడటం అనే ఇలాంటి చిన్న చిన్నవి ప్రొఫెషనల్ లైఫ్లో వచ్చే ఆస్కారాలు ఉంటాయి. కాబట్టి వాటి విషయంలో కొంచెం కేర్ తీసుకుంటూ, అలాగే మంగళ, బుధ, గురువారాల్లో చూస్తే లాభస్థానంలో చంద్రుని యొక్క సంచారం. ఈ రాశికి గురువు గారు ముందు లాభస్థానంలోకి రావటం అత్యంత అద్భుతమైన విషయంగా మనం చెప్పుకోవచ్చు. అష్టమ శని నడిచే విషయంలో గురువు గారి యొక్క లాభస్థాన సంచారం మీకు చాలా ఊరట కలిగించే విషయంగా ముందుగా మనం చెప్పుకోగలిగింది. కాబట్టి తప్పకుండా ఇక్కడ శత్రు విజయాన్ని మీరు పొందే విషయంగా, శత్రువుల పైన పై చేసి సాధించి లాభం పొందే విషయంగా, ఆరోగ్య సమస్యలను అధిగమించే విషయంగా, అలాగే ముఖ్యంగా డిజైర్ ఎవరికైతే ఫారెన్ ట్రావెల్, హయ్యర్ ఎడ్యుకేషన్కి సంబంధించిన విషయాల్లో మీ డిజైర్స్, మీ కోరికలు ఉన్నాయో వాటిని మీరు తీర్చుకునే విషయంలో లాభస్థానంలో ఉన్న గురుడు తప్పకుండా అనుకూలమైన ఫలితాన్ని ఇక్కడ ఇస్తూ ఉన్నాడు. అలాగే వారాంతానికి చూస్తే కనుక కొన్ని ఖర్చులు అనేవి మాత్రం మనకు సూచితంగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా కుటుంబపరమైన ఖర్చులుగా ఇవి మనం భావించవచ్చు. ఎందుకంటే వ్యయంలోనే రవి ఉన్నారు, మళ్ళీ చంద్రుడు రాశ్యాధిపతి, అలాగే శుక్రుడు కూడా వ్యయ స్థానంలో ఉన్నారు. కొన్ని మనస్పూర్వకంగా గృహోపకరణాల నిమిత్తం ఇంటికి సంబంధించి ఇంటీరియర్, ఇంటికి సంబంధించో వెహికల్కి సంబంధించో వాటికి సంబంధించిన కావచ్చు, ఇంకొచ్చే ప్రాఫిట్లోనూ లేకపోతే కొంచెం ఏదైనా లాభం ఉన్నా దాన్ని కొంచెం మీరు ఎక్స్పెన్సెస్గా మీకు నచ్చిన వాటి మీద కొంచెం ఖర్చు చేసే విషయాలు ఇక్కడ మనకి కనిపిస్తున్నాయి. సో ఇక్కడ ఏంటంటే మానసికంగా మీకు నచ్చిన విషయాల్లో కొన్ని ఖర్చులు, అలాగే కుటుంబపరంగా మీకు వచ్చే కుటుంబపరమైన విషయాల్లో వచ్చే చిన్నపాటి ఎక్స్పెన్సెస్, వీటి విషయాల్లో ఎక్కువగా మనకి కనిపిస్తూ ఉంది. కాబట్టి వారాంతం విషయంలో ఇక్కడ మనం చూస్తే వీటి విషయాల్లో కొంచెం ఖర్చుల విషయంలో కానీ, టెన్స్ ఫీలింగ్స్ విషయంలో కానీ రవి లాంటి ప్లానెట్ మరి వ్యయ స్థానంలో ఉన్నాడు కాబట్టి అప్పుడప్పుడు కొంచెం కొన్ని పరిస్థితుల్లో నిద్ర అనేది, స్లీప్ అనేది కొంచెం డిస్టర్బ్డ్గా ఉండే ఆస్కారాలుగా మనకు కనిపిస్తుంది. సో కర్కాటక రాశి వారికి మనం చూస్తే వ్యయ స్థానంలో ఉన్న రవి సంచారం మేజర్గా ఈ వారానికి సంబంధించిన ఇంపాక్ట్ ఎక్కువగా కనిపిస్తుంది. కాబట్టి రవి ద్వాదశ నామాలు చేసుకోవటం, మిత్రాయ నమః, రవియే నమః, సూర్యాయ నమః, భానువే నమః. సో ఈ రవి ద్వాదశ నామాలు చేసుకోవడం చాలా మంచిది. అదేవిధంగా గోధుమ పాయసం, ఆవు పాలు ఆవు నెయ్యితో గోధుమ పాయసం చేసి సూర్యోదయం వేళల్లో రవికి నైవేద్యంగా పెట్టుకుని చక్కగా ఇంట్లో అందరూ తీసుకుంటే కుటుంబ పరంగా వచ్చే అనేకమైన ఆరోగ్య సమస్యలు కావచ్చు, ఇంకా ఇతరత్ర సమస్యలు కావచ్చు, ఇవి చాలా వరకు కూడా మనకి తగ్గి పాజిటివ్ రిజల్ట్స్ ఇచ్చే ఆస్కారాలు ఉంటాయి. సింహరాశి వారికి సంబంధించుద్దాం. సింహరాశి వారికి లాభంలో రవి, లాభంలో శుక్రుడు, 2 గ్రహాల యొక్క అనుకూలత కనిపిస్తుంది. సో 2 గ్రహాల యొక్క అనుకూలత అయినప్పటికీ కూడా ఈ సింహరాశి వారికి ముఖ్యంగా రాశ్యాధిపతి అయిన ఈ యొక్క రవి యొక్క సంచారం లాభస్థానంలో ఉండటం అద్భుతంగా చాలా వరకు కూడా ప్రతి సిచ్యువేషన్ని కూడా మీరు ఆలోచించుకుంటూ, సో ఏది గెయిన్ఫుల్, ఏది ప్రయోజనకరంగా ఉంటుంది, ఎలా చేస్తే బాగుంటుంది అనేది అన్ని విధాలా ఆలోచించుకుంటూ ముందుకు వెళ్ళే
ఆ యొక్క స్వభావం, ఆ యొక్క ఆలోచన గుణం ఈ సమయంలో ఉండటం వల్ల చాలా వరకు మేజర్ డెసిషన్స్ తీసుకునే విషయంలో, వ్యాపార రీత్యా కావచ్చు, సంతానపరమైన విషయాల రీత్యా కావచ్చు, తీసుకునే డెసిషన్స్ విషయంలో ఈ యొక్క రవి యొక్క లాభస్థాన సంచారం చాలా వరకు మీకు బ్యాలెన్స్నెస్ని క్రియేట్ చేస్తుందని మనం చెప్పచ్చు. ఈ వారం మనం చూసినట్టయితే కనుక సింహరాశి వారికి 9, 10, 11 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంటాం. మంగళ, బుధ, గురు, శుక్ర, శని 5 రోజులకు కూడా ఈ రాశి వారికి అనుకూలంగా ఉంది యాక్చువల్గా. సో కాబట్టి వారం ప్రారంభం మాత్రం కొంచెం స్ట్రెయిన్ అండ్ స్ట్రెస్గా ఉంటుంది. ఈ రాశికి సంబంధించి ముఖ్యంగా నాన్నగారి విషయంలో అయితే ఆయన యొక్క డెసిషనే కావచ్చు, లేకపోతే ఈ సమయంలో వాళ్ళు పెద్దవాళ్ళు అన్నాక కొంతవరకు మరి వాళ్ళు కూడా ఒకానొక సమయంలో కొంత స్ట్రైట్ ఫార్వర్డ్గా కూడా కొన్నిసార్లు ఉండే ఆస్కారాలు ఉంటాయి. కాబట్టి ఈ విషయంలో కొన్నిసార్లు ఏంటంటే సపోర్ట్ కొంచెం తక్కువగా ఉంది, ఫాదర్ సపోర్ట్ అనుకునే అవకాశం ఉంటూ ఉంటుంది. అలాగే హైయర్ ఎడ్యుకేషన్ విషయంలో కూడా కొంత కష్టించి చదవాల్సిన అవసరం కనిపిస్తుంది. విదేశీ ప్రయాణాలు చేసే విషయంలో ఏదైతే ఉంటుందో వాటిలో కొన్ని ఫార్మాలిటీస్ రీచ్ కావచ్చు, లేకపోతే కొన్ని స్టక్కింగ్స్ కొన్ని సార్లు ఏంటంటే ఆ చేసే ప్రయత్నాల్లో కొంత అవరోధాలు అనేవి చిన్నపాటివి కనిపిస్తూ ఉన్నాయి. అలాగే మంగళ, బుధ, గురువారాల్లో ఈ రాశి వారికి సంబంధించి ముఖ్యంగా సంతానపరమైన విషయాల్లో అయితే పిల్లలు ఇక సరే పిల్లలకి సంబంధించి ఇక పొద్దునెళ్ళి రాత్రి రావడం, వాళ్ళ పనిలో వాళ్ళు ఉండటం, వాళ్ళు చదువుతున్నారులే అనుకుని వాళ్ళకి సంబంధించిన విషయాల్లో అంతగా కేర్ తీసుకునే ఆస్కారాలు సింహరాశి వారికి తగ్గిపోయే ఆస్కారాలు కనిపిస్తూ ఉన్నాయి. అలాగే ఈ రాశికి మనం సంబంధించి ఉద్యోగంలో ప్రొఫెషనల్ పరంగా మీరు చూపించే క్రియేటివిటీ ఏదైతే ఉందో, కొత్తగా మీరు ఏదన్నా సరే న్యూగా ట్రై చేద్దాం, కొత్తగా మనం ఏదైనా క్రియేటివ్గా మనం ఏదైనా చేద్దాం అనుకునే వాటిలో ఎక్కువ టెన్షన్స్ అనేవి సింహరాశి వారికి ఇక్కడ మనకి కనిపిస్తూ ఉన్నాయి. అలాగే ఈ రాశికి వారాంతానికి మనం చూసినట్టయితే కనుక సో కొంతవరకు కంపారిటివ్ వీళ్ళకి వారం ప్రారంభంతో పోలిస్తే వారాంతానికి చాలా రిలాక్సేషన్ అనేది ఉంటుంది. ఎందుకంటే రవి, శుక్ర, చంద్రుల యొక్క లాభస్థాన సంచారం ఇందాక మనం ఏదైతే చెప్పుకున్నామో, వారం ప్రారంభంలో ఎన్ని డెసిషన్స్ తీసుకున్నా వారాంతానికి మళ్ళీ వీళ్ళను కన్సల్ట్ చేసి ఏదో ఒకటి చేసి మొత్తానికి ఏది రైట్ డెసిషన్ అనేది చివరిదాకా ఆగటం వల్ల తప్పకుండా మళ్ళీ లాభంలో ఉన్న రవి, శుక్రుల వల్ల కొంతవరకు సింహరాశి వారికి మళ్ళీ కొంత ఉపయోగకరంగా కొన్ని పరిస్థితులు అనేవి వారాంతానికి మీకు మారే ఆస్కారాలు కనిపిస్తూ ఉన్నాయి. అదే ఈ సింహరాశి వారికి సంబంధించి వ్యాపారానికి సంబంధించిన విషయాల్లో కూడా కొంతవరకు ఈ రాశికి మేజర్గా మీ యొక్క పార్ట్నర్స్తో లేదా కస్టమర్స్తో చేసే వ్యాపారంలో సో కొన్ని రీట్యూనింగ్స్ అనేవి తప్పని పరిస్థితుల్లో చేయాల్సి రావటం వల్ల కొంత డిస్టెన్స్ లేకపోతే డిస్టర్బెన్స్ అనేది క్రియేట్ అయ్యే ఆస్కారాలు కనిపిస్తూ ఉన్నాయి. కాంట్రాక్ట్స్లో కానీ బిజినెస్లో కానీ ముఖ్యంగా. సో కాబట్టి ఈ రాశికి సంబంధించి ముఖ్యంగా ఈ సింహరాశి వారికి సంబంధించి నవమ స్థానంలో కుజుడు, దశమంలో గురుడు, అలాగే వ్యయంలో కూడా బుధుడి యొక్క సంచారం అనేది జరుగుతుంది. సో కాబట్టి ఈ వీటి యొక్క సంచారం కొంత ఇంపాక్ట్గా ఉంది. కాబట్టి ఈ రాశికి సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసుకోవటం, సుబ్రహ్మణ్య స్వామి దేవాలయాన్ని దర్శించుకోవడం చాలా మంచిది. సో ముఖ్యంగా కుజుడి యొక్క భాగ్యస్థాన సంచారం మాత్రమే ఇక్కడ కొంతవరకు ఖర్చుల్ని లేకపోతే మనం ఇందా చెప్పుకున్నట్టు అదృష్టానికి సంబంధించిన విషయాల్లో కొన్ని అవరోధాలని క్రియేట్ అవుతూ ఉన్నాయి. కాబట్టి మంగళవారం పూట కానీ నిత్యం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేసుకోవటం కానీ, కుజ నవగ్రహ శాంతి మంత్రం చదువుకోవటం కానీ ఈ సమయంలో సింహరాశి వారికి చాలా మంచిది. ఇక కన్యారాశి వారికి సంబంధించి చూద్దాం. కన్యారాశి వారికి షష్టమంలో శని, భాగ్యంలో గురుడు, దశమంలో రవి, లాభంలో బుధుడు, మొత్తంగా 3 గ్రహాల యొక్క అనుకూలత
ఈ రాశి వారికి మనకి 4 గ్రహాల యొక్క అనుకూలత కన్యా రాశి వారికి కనిపిస్తుంది. దీనిలో ముఖ్యంగా షష్టమ స్థానంలో శని, భాగ్యంలో గురుడు, దశమంలో రవి, లాభంలో బుధుడు. ఈ రాశికి 8, 9, 10 స్థానాల మీద నుంచి చంద్రుని యొక్క సంచారం ఉంది. శుక్ర శనివారాలు అనుకూలంగా ఉంది. వారం ప్రారంభం నుంచే చూసినట్టయితే కనుక కొంతవరకు కూడా మరి ఆరోగ్య పరిస్థితుల రీత్యా కానీ, ఆవేశపూరితంగా తీసుకునే నిర్ణయాల్లో కానీ, హిమోగ్లోబిన్ ఆర్ బ్లడ్, చిన్నపాటి బ్లడ్ ఇష్యూస్ వీటి విషయంలో కానీ, మజిల్ ఇష్యూస్, కండరాలకి సంబంధించిన సమస్యలు వీటితో ఉన్న వాళ్ళు ఎవరన్నా ఉంటే కొంత ఎక్కువ కేర్ తీసుకోవడం అనేది ఈ సమయంలో అవసరం. అలాగే ఆది సోమవారాల్లో వారం ప్రారంభం చాలా అగ్రెసివ్గా వాళ్ళ మైండ్ అనేది ఉండే ఆస్కారాలు ఉన్నాయి. సో కాబట్టి ర్యాష్ డ్రైవింగ్ ఆర్ షార్ట్ డెసిషన్స్, సడన్ డెసిషన్స్ మూర్ఖత్వంతోనో ఆవేశంతోనో అస్సలు తీసుకోకుండా ఉండడం అనేది కన్యా రాశి వాళ్ళకి చెప్పదగిన సూచనగా మనకి తెలుస్తూ ఉంది. ఒకటి షార్ప్ థింగ్స్, ఫైరీ ఎలిమెంట్స్ అంటే పదునైన వస్తువులు, లేకపోతే ఈ యొక్క నిప్పుకి సంబంధించిన విషయాలు, వీటికి సంబంధించిన విషయాల్లో కొంచెం ఎక్కువ కేర్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. సో మంగళ, బుధ, గురువారాల్లో చూసినట్టయితే అద్భుతంగా గురువు గారు కన్యా రాశి వారికి అసలు చాలా వరకు కూడా మేజర్ రిలాక్సేషన్ ఇస్తూ ఉన్నారు. ఇక్కడ నెమ్మదిగా క్రమక్రమంగా గురు భగవానుడు. సో మీరు ట్రై చేసినట్టయితే ఉద్యోగంలోనే ఉన్నతమైన స్థానాన్ని అధిరోహించాలనుకునే వాళ్ళకి, ప్రమోషన్స్ కోరుకునే వాళ్ళకి, ట్రాన్స్ఫర్స్ కావాలనుకునే వాళ్ళకి తప్పకుండా ఈ గురు సంచారం బాగా మంచి అనుకూలమైన ఫలితాన్ని ఇస్తుంది. కాబట్టి లైఫ్ గ్రోత్కి సంబంధించి ఇంకా మంచి టెక్నికల్ స్కిల్స్ ఏమైనా నేర్చుకుంటే బాగుండు అనుకునే వాళ్ళు, ఆ ఉద్యోగంలోనే ఉంటూ అక్కడే మీరు మళ్ళీ చక్కగా మంచి టెక్నికల్ స్కిల్ని మీ లైఫ్ గ్రోత్కి సంబంధించిన విషయాల్లో ఉపయోగపడేదాన్ని మీరు నేర్చుకున్నట్టయితే కనుక చాలా ఈ సమయంలో ఫ్యూచర్లో అది మీకు బాగా ఉపయోగపడేదిగా ఉంటుంది. హైయర్ ఎడ్యుకేషన్ కావచ్చు, ఫారెన్ ట్రావెల్స్ కావచ్చు, వీటికి సంబంధించిన విషయాల్లో కూడా అనుకూలమైన ఫలితాలు కన్యా రాశి వారికి ఉన్నాయి. అలాగే దశమ స్థానంలో వారాంతంలో చూస్తే శుక్ర శనివారాల్లో ఈ రాశి వారికి అద్భుతంగా కొంతవరకు మీ ప్రొఫెషనల్ లైఫ్కి సంబంధించిన విషయాల్లో టార్గెట్స్ రీచ్ అయ్యే విషయంలో కానీ, అలాగే ఈ సమయంలో మీ బాస్తో ఎక్కువ మీకు ఇంటరాక్టివ్ ఉండే ఆస్కారాలు కానీ, చంద్రుని యొక్క దశమ స్థానం సంచారం కూడా మీ ఫుల్ ఫోకస్ ఉద్యోగం మీదే ఉండటం వల్ల తప్పకుండా వారాంతానికి సంబంధించిన విషయాల్లో మంచి ప్రోగ్రెస్ అనేది మీ యొక్క ప్రొఫెషన్ విషయంలో మనకి ఇక్కడ కనిపిస్తుంది. అని పార్ట్నర్షిప్స్ విషయాల్లోనూ, బిజినెస్ విషయాల్లోనూ మీరు ఎక్కువగా మీ ఎదుటి వాళ్ళని అంతగా మీరు ట్రస్ట్ చేయలేకుండా ఉంటూ ఉంటారు కొన్నిసార్లు. సో అలాగే మ్యారేజ్ మ్యాచెస్ చూసుకునే విషయంలో కూడా అక్కడ ఇల్యూషన్, ఒక భ్రమ, ఒక భ్రాంతితో కాకుండా కరెక్ట్గా మ్యారేజ్ మ్యాచెస్ చూసుకునే వాళ్ళు ఎవరైతే ఉంటారో అన్నీ కూడా వాళ్ళు చూసుకొని వాళ్ళ భావాలకు కానీ, వాళ్ళ యాటిట్యూడ్కి కానీ అన్నీ నచ్చేయా లేదా అనేది ఒక ఇల్యూషన్తో కాకుండా, మళ్ళీ చెప్తున్నా, భ్రమతో కాకుండా వీళ్ళు పర్టికులర్గా రియాలిటీతోనే మ్యారేజ్ మ్యాచెస్ అనేవి దగ్గరుండి క్షుణ్ణంగా పరిశీలించుకుంటూ చూసుకోవాల్సిన అవసరం కనిపిస్తూ ఉంది ఈ రాశికి. సో అదేవిధంగా కన్యా రాశి వారికి తప్పకుండా మీరు పడే కష్టానికి తగ్గట్టు, చేసే శ్రమకి తగ్గట్టు ఉద్యోగంలో కూడా గుర్తింపు, రికగ్నేషన్ అనేది ఉండే ఆస్కారాలు ఉన్నాయి. ఈ సమయంలో కొత్త పరిచయాలు దిశగా మీరు ముందుకు వెళ్ళే ఆస్కారాలు కన్యా రాశి వారికి ముఖ్యంగా కనిపిస్తున్నాయి. ఈ రాశికి అష్టమ కుజదోషమే మనందరం ఫస్ట్ స్టార్టింగ్లో చెప్పుకుంటూ కొంచెం ఇబ్బందిగా ఉంది. కాబట్టి వారం ప్రారంభమే చంద్రుడి యొక్క అష్టమ స్థాన సంచారం కూడా మనకు కనిపిస్తుంది. కాబట్టి చాలా టెన్స్డ్ అండ్ అగ్రెసివ్గా ఉండే ఆస్కారాలు వారం ప్రారంభం కనిపిస్తున్నాయి కన్యా రాశి వాళ్ళు. అంటే దధిశంక తుషారాభం, చంద్ర నవగ్రహ శాంతి మంత్రం కంపల్సరీ చదువుకోండి. అలాగే అష్టమ కుజదోషానికి మీరు కుజుడి యొక్క సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రం చదువుకోవటం కానీ, కుజ నవగ్రహ శాంతి మంత్రం చేసుకోవటం కానీ, సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసుకోవటం వల్ల కానీ, సో ఇలాంటి బ్యాడ్ ఇంపాక్ట్స్ ఏమైనా ఉన్నట్టయితే వాటి నుంచి మీరు తప్పకుండా ఓవర్కమ్ అవ్వగలుగుతారు. తులారాశి వారికి సంబంధించుద్దాం. తులారాశి వారికి చూసినట్టయితే కనుక షష్టమంలో రాహు, భాగ్యంలో శుక్రుడు, అలాగే దశమంలో బుధుడు, 3 గ్రహాల యొక్క అనుకూలత తులారాశి వారికి మనకి ఇక్కడ కనిపిస్తుంది. 7, 8 ఇక్కడ 7, 8, 9 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం కూడా ఉంది ఈ రాశి వారికి సంబంధించి. అద్భుతంగా ముందు భాగ్యస్థానంలో శుక్రుడి యొక్క సంచారం తులారాశి వారికి మంచి అనుకూలమైన ఫలితాన్ని ఇస్తుంది. ఈ సమయంలో మీ థాట్స్ అన్నీ కూడా లైఫ్ గ్రోత్కి సంబంధించి ఆలోచనలు ఎక్కువ చేస్తుంటారు. అదే ఒక హైయర్ ఎడ్యుకేషన్ గురించి అయితే కనుక దానిలో మీరు నిమగ్నం అయిపోవటం, హైయర్ ఎడ్యుకేషన్ గురించి
చేయాలనుకున్న వాళ్ళు ఏదైనా సరే పిహెచ్డీలు కానీ లేకపోతే ఎంఫిల్ కానీ ఇలాంటి మంచి మంచి పెద్ద పెద్ద ఎడ్యుకేషన్స్కి వెళ్ళే వాళ్ళకి వాళ్ళ కాన్సన్ట్రేషన్ స్థిరంగా ఉండేటట్టు అక్కడ కనిపిస్తూ ఉన్నాయి. అలాగే ఈ సమయంలో ఎవరికైతే డిజైర్ టు గో అబ్రాడ్ దూర ఫారెన్ జర్నీస్ కానీ అక్కడ చదువుకో లేకపోతే జాబ్స్ కోసమే వెళ్ళాలనుకునే వాళ్ళకి ఎక్కువగా సరే ఒక ట్రైల్ వేద్దాం అన్నట్టు ఇక్కడ వాళ్ళ యొక్క ఫోకస్ కూడా అటువైపు షిఫ్ట్ అయ్యే ఆస్కారాలు, ఎవరికైతే కుదురుతుందో ఎవరికైతే అవకాశాలు ఉన్నాయో వాళ్ళ వరకు ఆలోచించుకునే ఆస్కారాలు మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. అట్ ద సేమ్ టైం వాటి వల్లే కొన్ని ఖర్చులు కూడా అధికంగా అయ్యే ఆస్కారాలు ఈ వారం మనకి కనిపిస్తూ ఉన్నాయి. సో అదే విధంగా ఈ రాశికి సంబంధించి మనం చూస్తే కనుక బుధుడి యొక్క దశమస్థాన సంచారం కూడా ఉంది ఈ రాశికి. సో బుధుడి యొక్క దశమస్థాన సంచారం డెఫినెట్గా వృత్తిపరమైన విషయాల్లో కూడా నెమ్మదిగా మీకు ఫోకస్ పెరుగుతూ ఉంటుంది. ఈ జూలై 1 నుంచి కూడా బుధుడి యొక్క అట్లీస్ట్ ఒక డైరెక్షనల్ స్ట్రెంగ్త్లో దిగ్బలంలో మంచి అనుకూలమైన గ్రహం దశమస్థానంలోకి రావటం వల్ల మీ బుద్ధిబలాన్ని ఉపయోగించి ప్రొఫెషనల్ రీత్యా మీరు ముందుకు వెళ్ళడం అనేది జరుగుతుంది. వారం ప్రారంభం మనం చూసే సప్తమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం జరుగుతుంది. కొన్ని సందర్భాల్లో మ్యారిటల్ లైఫ్లో కానీ కుటుంబ సభ్యులతో కానీ కొన్ని మొండి తాగాదాలు అంటే కొన్ని మొండి కొన్నిసార్లు మనం మొండిగా ఉన్నప్పుడు బెట్టు చేస్తాం కదా, కొన్ని మొండి బెట్టు అనేది ఇక్కడ మీ పర్సనల్ లైఫ్లో లైఫ్ పార్ట్నర్తో కానీ కుటుంబ సభ్యులతో కానీ దగ్గర వాళ్ళతో కానీ ఏర్పడే ఆస్కారాలు ఉన్నాయి. ఇది అప్లై టు యువర్ బిజినెస్ పార్ట్నర్షిప్ ఆల్సో. అతని బిజినెస్లో పార్ట్నర్ ఉంటే నువ్వు చెప్పింది ఎందుకు వినాలరా, నేను చెప్పింది నువ్వు చేయొచ్చు కదా అనేటట్టు కొంచెం మొండి బెట్టు ఉండే ఆస్కారాలు కనిపిస్తున్నాయి. సో ఇక్కడ మొండి బెట్టు కంటే ఏది నిజంగా మంచిది, ఏ డెసిషన్ అది మనకు మేలు చేస్తుంది, అది ఫ్యామిలీకి కానీ బిజినెస్కి కానీ. సో మొండితనం కాదు, నా మాట నెగ్గాలనేది కాదు, ఏది నిజంగా వర్కౌట్ అవుద్ది అనేది మెయిన్గా తీసుకుంటే ఎటువంటి క్లాషెస్ రావు. సో అలాగే మంగళ బుధ గురువారాలు చూస్తే ఇక్కడ ఈ రాశి వారికి ముఖ్యంగా ఇంపాక్టింగ్ యువర్ హెల్త్ కండిషన్స్, ముఖ్యంగా ఆరోగ్యానికి సంబంధించిన విషయాల్లోనూ హెల్త్ కండిషన్స్కి సంబంధించిన విషయాల్లో కొంచెం కేర్ తీసుకోవాల్సిన అవసరం ఈ రాశి వారికి కనిపిస్తుంది. నెమ్మదిగా ఈ రాశి వాళ్ళు అటు గృహానికి సంబంధించి కావచ్చు, వాహనాలకు సంబంధించి కావచ్చు, ఏమన్నా డొమెస్టికల్గా అంటే ఇంటికి సంబంధించో వాహనాలకు సంబంధించో మీ యొక్క కంఫర్ట్కి సంబంధించిన విషయాల్లో ఏదో చేద్దాం అనుకునే విధంగా ముందుకు వెళ్తూ ఉంటారు. కొన్నిసార్లు టెన్స్ ఫీలింగ్స్ అనేవి కూడా ఇక్కడ ఉంటూ ఉంటాయి. సో తెలియకుండానే కొన్నిసార్లు ఇక్కడ ఖర్చులు అన్నెసరిగా అయ్యే ఆస్కారాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. వారాంతానికి శుక్ర శనివారాలు మనం చూస్తే భాగ్యస్థానంలో చంద్రుని యొక్క సంచారం. సో అలాగే కొంతవరకు ఈ రాశి వారికి అంటే కొంత స్ట్రెయిన్ ఉంటుంది, స్ట్రెస్ ఉంటుంది, అలాగే కొన్ని ఖర్చులు ఉంటాయి మనం ఎందా చెప్పుకున్నట్టు. సో కాబట్టి నెమ్మదిగా గ్రావిటీ అనేది ఈ వారం పెరుగుతూ వెళ్తూ ఉంటుంది. స్ట్రెస్ కానీ ఏదైనా విషయంలో ఒక ఆలోచన అలాగే కంటిన్యూ అయ్యే విషయాల్లో కొంత స్ట్రెయిన్ కానీ ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది మనకి. సో ఇలాగే ఇక్కడ ఈ తులారాశి వారికి సప్తమంలో కుజుడు, అష్టమంలో గురుడు, భాగ్యంలో రవి నడుస్తున్న 3 రోజులు కూడా ఏదో ఒక స్ట్రెయిన్, ఏదో ఒక స్ట్రెస్, అలాగా టెన్షన్ ఏదో ఒకటి కనిపిస్తూ ఉంది. సో ప్రతి గ్రహానికి చేసుకుంటే వెళ్ళడం కంటే చక్కగా నవగ్రహాలకు ఒక 27 ప్రదక్షిణలు చేసుకొని శివాలయ దర్శనం చేసుకుంటే అన్నిటికన్నా చక్కగా మంచి అద్భుతమైన రెమెడీ. లేకపోతే ఆదిత్యాయచ సోమాయచ మంగళాయ బుధాయచ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతువే నమః అనుకుంటూ మీరు ఎక్కడికన్నా వెళ్ళలేని పక్షంలో చాలా బిజీగా ఉంటాం మేము అనుకుంటే కనుక ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయచ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతువే నమః అనుకుంటూ ఆ యొక్క మంత్రాన్ని జపించుకున్న ఇంకా మంచి పాజిటివ్ రిజల్ట్స్ అనేవి వీరికి ఉంటాయి. వృశ్చిక రాశి వారికి సంబంధించి వారం రాశి ఫలాలు చూసినట్టయితే కనుక ఈ రాశికి షష్టమంలో కుజుడు, సప్తమంలో గురుడు, అష్టమంలో శుక్రుడు, లాభంలో కేతువు, మొత్తంగా 4 గ్రహాల యొక్క అనుకూలత ఈ రాశి వారికి ఉంది. 6, 7, 8 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం కూడా ఈ రాశి వారికి ఉంది. ఆది సోమ మంగళ బుధ గురు కాబట్టి 5 రోజులు కూడా ఈ రాశి వారికి అనుకూలంగా ఉంది. ఎప్పుడైతే వృశ్చిక రాశి వారికి షష్టమ స్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం అద్భుతంగా రాశాధిపతి కావచ్చు, అలాగే షష్టమంలో కుజుడి యొక్క సంచారం ముఖ్యంగా చాలా వరకు అద్భుతమైన ఫలితాన్ని ఇస్తుంది. రాశికి నూతన వస్త్ర ప్రాప్తి కావచ్చు, అదేవిధంగా శత్రు విజయాన్ని పొందడం కావచ్చు, ఆరోగ్య సమస్యల నుంచి మీరు చక్కగా ఓవర్కమ్ అవ్వటం కావచ్చు, ఏదైతే డైలీ రొటీన్లో మీకు ఇబ్బందికరంగా ఉన్న పరిస్థితుల్ని వాటి మీద గట్టిగా మీరు ఫైట్ చేసి చక్కగా విజయం పొందే ఆస్కారాలు కాంపిటీటర్స్ మీద కావచ్చు, ఎనిమీస్ విషయంలో కావచ్చు, వీటి విషయాల్లో ఫుల్ ఫోకస్డ్గా మీరుండే ఆస్కారాలు ఈ వారం కనిపిస్తున్నాయి. అదేవిధంగా అద్భుతమైనది ఇక్కడ సప్తమ స్థానంలో గురు సంచారం.
వృశ్చిక రాశి వారికి ఎవరైతే ఎలిజిబుల్ బ్యాచిలర్స్ అంటారో తప్పకుండా వాళ్ళకి సంబంధాలు, వివాహ సంబంధాలకై మీరు ముందుకు వెళ్ళే విషయంలో మీకు నచ్చిన సంబంధం కానీ, కుటుంబం నుంచి వచ్చే సంబంధాలు కానీ చాలా వరకు ఇక్కడ మీకు కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి వ్యాపారంలో అభివృద్ధి ఉంది. కాంట్రాక్ట్స్ చేసే వాళ్ళకి కావచ్చు, ఇంకా మోర్ ఆపర్చునిటీస్ వచ్చే ఆస్కారాలు ఉన్నాయి. అలాగే వ్యాపార రీత్యా ప్రయాణాలు కావచ్చు, మా వాళ్ళు జనరల్గా కంట్రీ టు కంట్రీ ఆర్ స్టేట్ టు స్టేట్ జర్నీస్ కావచ్చు, అవి కూడా ఉండే ఆస్కారాలు కనిపిస్తున్నాయి. చాలా వరకు ఇక్కడ గతంలో ఏదైతే మ్యారేజ్ రీత్యా వచ్చిన కొంత అర్థం చేసుకునే విషయంలో భార్యాభర్తల మధ్య వచ్చిన అనేకమైన వాటి చిన్నపాటి డిస్టర్బెన్సెస్ విషయంలో కూడా ఈ సమయంలో వాళ్ళని మళ్ళీ అర్థం చేసుకుని ఇద్దరు చక్కగా కలిసి ఇంకొంచెం ఆప్యాయతగా ముందుకు వెళ్ళే ఆస్కారాలు కనిపిస్తున్నాయి. అయితే ఈ రాశికి జస్ట్ కేర్ తీసుకోవాల్సిన విషయం ఒకటే ఏంటంటే, వారాంతానికి వచ్చేసరికి ఇక్కడ శుక్ర శనివారాల్లో రవి యొక్క అష్టమ స్థాన సంచారం కనిపిస్తుంది. ఉద్యోగానికి సంబంధించిన విషయాల్లో చాలా కష్టించి పనిచేయడం కావచ్చు, జాబ్ విషయంలో ప్రతి సంవత్సరం ఎవరో ఒకరికి ఏదో విషయంలో చిన్నపాటి ఇబ్బంది ఏదో వస్తుంటుంది కదా, అలాంటి మిస్టేక్స్ చేయకుండా జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంది. అదేవిధంగా వారాంతానికి శుక్ర శనివారాల్లో మనం చూస్తే కనుక శుక్రుడి యొక్క అష్టమస్థాన సంచారం ఈ రాశి వారికి మంచి అనుకూలమైన ఫలితాన్ని కూడా ఇస్తూ ఉంది. అదర్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్కి సంబంధించిన విషయాల్లోనూ ఇక్కడ తప్పకుండా శుక్రుడి యొక్క అష్టమస్థాన సంచారం మంచి, అంటే ఫైనాన్షియల్గా అంటే మీరు సంపాదించే డబ్బులతో పాటుగా ఇన్లాస్ అత్తగారు మామగారి నుంచి కానీ ఇంకా అదర్ సోర్సెస్గా కానీ వచ్చే ఇన్కమ్ విషయంలో కొంచెం వెసులుబాటు ఉంది. సేమ్ టైం అక్కడ రవి కూడా ఉండటం వల్ల మళ్ళీ ఇక్కడ ఆరోగ్యానికి సంబంధించో, ఉద్యోగానికి సంబంధించో, చిన్నపాటి హెల్త్ ఇష్యూస్కో, చిన్నపాటి ఇలాంటి డిస్టర్బెన్సెస్ కొన్ని కనిపిస్తూ ఉంటాయి వారాంతానికి శుక్ర శనివారాల్లో. సో ఈ రాశికి సంబంధించి మనం చూసినట్టయితే వృశ్చిక రాశి వారికి మెయిన్గా అష్టమ రవి దోషం మాత్రమే ఈ రాశికి కనిపిస్తుంది. జపాకుసుమ సంకాసం కశ్యపేయం మహద్యుతిం తమోరిం సర్వ పాపగ్నం ప్రణతోస్మి దివాకరం. రవి నవగ్రహ శాంతి మాత్రం అద్భుతంగా మీరు చేసుకుంటూ ముందుకు వెళ్తే చాలా మంచి ఫలితాన్ని మీరు పొందగలుగుతారు, అది గుర్తుపెట్టుకోండి. సో అదేవిధంగా ఈ రాశికి సంబంధించి మనం చూసినట్టయితే కనుక వృశ్చిక రాశి వారికి సంతానపరమైన విషయాల్లో చిన్నపాటి అంటే పిల్లల గురించి తీసుకునే డెసిషన్స్లో ఓవర్ ఎగ్జాజరేషన్ అంటే లేనిది ఎక్కువగా ఊహించుకోవటం ఉండకుండా మీ యొక్క పిల్లల స్టామినా, వాళ్ళ యొక్క స్టడీ, వాళ్ళ యొక్క ఆలోచన తీరు, వాళ్ళ యొక్క మైండ్ సెట్కి తగ్గట్టు అక్కడ వరకు ఆలోచించుకుని మీరు ముందుకు వెళ్ళగలిగితే వృశ్చిక రాశి వారికి ఇంకా సంతానపరమైన విషయాల్లో ఇంకా మంచి రిజల్ట్స్ అనేవి ఉంటాయి. సో సేమ్ ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో కూడా అంతే, తీసుకునే నిర్ణయాల్లో కొంచెం ఎక్కువ లేనిది ఉన్నట్టుగా ఆలోచించుకోకుండా సో అక్కడ రియాలిటీ అంతా ఆలోచించుకోవడం అనేది చాలా మంచిది అన్నమాట. ధనురాశి వారికి సంబంధించి చూద్దాం. ధనుసు రాశి వారికి తృతీయంలో శని, అష్టమంలో బుధుడు, దశమంలో కేతువు, 3 గ్రహాల యొక్క అనుకూలత ఈ రాశి వారికి మనకు కనిపిస్తుంది. 5, 6, 7 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం కూడా ఈ ధనుసు రాశి వారికి ఉంది. కాబట్టి మంగళ, బుధ, గురు, శుక్ర, శని 5 రోజులు కూడా చంద్రబలం ఈ రాశి వారికి అనుకూలంగా ఉంది. వారం ప్రారంభమే మనం చూసినట్టయితే కనుక కొన్ని ఇన్వెస్ట్మెంట్స్ సంబంధించిన విషయాల్లోనూ లేకపోతే మీరు ఎక్స్పెక్ట్ చేసుకున్న విషయాల్లో కొన్నిసార్లు సో ఆ పనికి సంబంధించి కొంచెం జాప్యం అనేది జరిగే ఆస్కారాలు, కొన్ని స్ట్రక్కింగ్స్ లాంటివి ఈ వారం మనకి కనిపిస్తూ ఉన్నాయి. సంతానపరమైన విషయాల్లో కూడా పిల్లల గురించి చాలా అంటే ఒక చెప్పాలంటే కొంత రూడ్గా అని అనాలి, కొంత ఏంటంటే కొంత రూడ్గానే పిల్లలకి సంబంధించి తీసుకునే డెసిషన్స్, మీరు పిల్లలకి సంబంధించి డెసిషన్స్ తీసుకునే ఆస్కారాలు కనిపిస్తూ ఉన్నాయి. ఈ రాశి వారికి మంగళ, బుధ, గురువారాల్లో మేజర్గా మనం ఇక్కడ చూసినట్టయితే రాశ్యాధిపతి గురు భగవానుడి యొక్క సంచారమే షష్టమ స్థానంలో జరుగుతుంది. సో యాక్చువల్లీ మన ఫ్యామిలీ మెంబర్స్ చాలామంది సార్ ఆఫ్టర్ ఏలినాట్స్ అని కూడా చాలా టఫ్ పీరియడ్గా అనిపిస్తుంది. అంటే ఇక్కడ గురు భగవానుడి యొక్క షష్టమ స్థాన సంచారం డెఫినెట్లీ కాదు అన్న కానీ అంటే కొన్ని లాంగ్ టర్మ్ ప్రాబ్లమ్స్ని ఇక్కడ మీరు జడ్జి చేసుకోవడానికి కానీ, వాటికి జస్టిఫికేషన్ ఇచ్చుకోవడానికి కానీ, వాటిని సాల్వ్ చేసుకోవడానికి కానీ సో ఇక్కడ మేజర్గా అలాంటివి
అంటే ఈ సమయంలో చేయాల్సిందే, ఈ సమయంలో వీటికి సంబంధించిన విషయాలు సాల్వ్ చేసుకోవాల్సిందని కొన్ని పరిస్థితులు ఏర్పడుతుంటాయి. వాటికి సంబంధించిన విషయాల రీత్యా మీకు ఏర్పడే కొంత స్ట్రెస్ ఏదైతే ఉందో అది తాత్కాలికంగా మీకు కొంత ఇబ్బందిగా అనిపించవచ్చు, కానీ లాంగ్ టర్మ్ డిస్ప్యూట్స్ కానీ ప్రాబ్లమ్స్కి కానీ సొల్యూషన్ని ఇక్కడ మనం తీసుకునే విధంగా తీసుకోవాల్సిన అవసరం రావటం, ఇవి కొన్ని లాంగ్ టర్మ్ ఇష్యూస్కి చెక్ పెట్టే అవసరం కోసమే ఈ యొక్క స్ట్రెస్ అనేది ఉండే ఆస్కారాలు ఉంటూ ఉంటాయి. దానిలో కొన్ని ఆరోగ్యపరమైనవి కావచ్చు, అలాగే కొన్ని అప్పులకి సంబంధించి లోన్స్కి సంబంధించిన విషయాల్లో వెంపర్లాట కావచ్చు. సో కొన్ని సందర్భాల్లో మీకు ఇబ్బంది పెట్టే వాళ్ళు కావచ్చు. సో ఎక్కువ ఎనిమీస్ ఇక్కడ మీరు పెరగకుండా చూసుకోవటం అనేది ముఖ్యంగా ధనుసు రాశి వాళ్ళు చేసుకోవాల్సిన ముఖ్యమైన పని. వారాంతంలో శుక్ర శనివారాలు చూస్తే కనుక సప్తమ స్థానంలో రవి శుక్రుల యొక్క సంచారం. ఇక ఈ వారం నుంచి కూడా శుక్రుడు బుధుడు అష్టమ స్థానంలోకి వెళ్తున్నారు. సో ఈ రెండు కూడా రవి కానీ శుక్రుడు కానీ ఇద్దరు కూడా ఇక్కడ సెవెంత్ హౌస్లో అంత అనుకూలత ఇచ్చే ఆస్కారాలు తక్కువగా ఉన్నాయి. కాబట్టి ఈ మ్యారిటల్ లైఫ్లో అన్యోన్యతకి సంబంధించి కావచ్చు, క్లోజ్ రిలేషన్స్లో కావచ్చు, వ్యాపారానికి సంబంధించిన విషయాల్లో కావచ్చు, ప్రజెంట్ ఓకే సిచ్యువేషన్ని అర్థం చేసుకుంటూ సోగా ఉన్న వాటిని అలా నిలబెట్టుకుంటూ ముందుకు వెళ్ళాల్సిన అవసరమే మనకి కనిపిస్తూ ఉంది. సో ఈ రాశి వారికి మనం చూసినప్పుడు ప్రజెంట్ గురుబలం కూడా కొంచెం తక్కువగా ఉండటం, అంటే పంచమ స్థానంలో కూడా కుజుడి యొక్క సంచారం అనుకూలంగా మీకు నచ్చిన సంబంధం, వివాహం వచ్చే విషయాల్లో గురుబలము లేకపోవడం కొంత ఇబ్బందిగా ఉంది. కాబట్టి కొంచెం ఆగైనా ప్రయత్నించుకోవచ్చు ధనుసు రాశిలో ఉన్నవాళ్ళు. సో ఇక్కడ ఈ రాశికి పంచమ స్థానంలో ఉన్న కుజుడు, అలాగే షష్టమంలో ఉన్న గురుడు, సప్తమంలో ఉన్న రవి. సో వరుసగా ప్రయాణించే ప్రతి మార్గము కూడా సో నాట్ దట్ మచ్ స్మూత్, అంత స్మూత్గా ఉందని నేనైతే ఏమీ చెప్పను, కానీ ప్రతిదీ కూడా ఓకే, ప్రతి ప్రాబ్లమ్ని సార్ట్అవుట్ చేసుకుంటూ ముందుకెళ్లాల్సిన విషయంగా. పంచమంలో గురుడు, పంచమంలో కుజుడు, షష్టమంలో గురుడు, సప్తమంలో రవి. సో కుజ గురు రవులు ఉన్న స్థానాలు, నడుస్తున్న స్థానాలు కూడా అంత అనుకూలమైన పరిస్థితుల్లో లేవు. కాబట్టి తదనుగుణంగా పరిస్థితికి అనుగుణంగా మనము అప్పటికప్పుడు మనం డెసిషన్స్ తీసుకోవాలి తప్పించి దానికి సంబంధించి మనం ముందుగా ప్రిపేర్ అయ్యేది ఏమీ లేదు అనేది మాత్రం అర్థమవుతుంది. సో ఇక్కడ ఈ రాశికి ఫస్ట్ దేవానాంచ ఋషీనాంచ, ఫస్ట్ గురు భగవానుడి మంత్రం మీరు అంత చేసుకుంటే, గురు నవగ్రహ శాంతి మంత్రం మీరు అంత చేసుకుంటే, మీరు అక్కడ గురు భగవానుడికి గురుడికి ఎంతగా ఛార్జింగ్ పెట్టుకుంటే మీ రాశికి, మీ కాన్ఫిడెన్స్ లెవెల్స్కి, అలాగే దేన్నైనా మీరు ఓవర్కమ్ అవ్వగలిగే అంత స్ట్రెంగ్త్ని ఇవ్వటం కోసం తప్పకుండా మీరు గురువుగా కొలిచే దేవాలయం దర్శించుకోవడం, దేవానాంచ ఋషినాంచ చదువుకుంటూ ముందుకు వెళ్ళడం చాలా మంచిది. సంతానపరంగా అయితే కనుక మంగళవారం పూట జంటనాగులు ఉన్న చోట పాలాభిషేకం చేయండి, సుబ్రహ్మణ్య స్వామి దర్శనం చేసుకోండి, సంతానపరంగా ఉన్న సమస్యలు ఏమైనా ఉంటే పోతాయి. ఇక సప్తమంలో రవి ఉన్నారు కాబట్టి ఇక్కడ జనరల్గా అన్యోన్య దాంపత్యం, మ్యారిటల్ లైఫ్లో కొంత దీనికి సంబంధించి బాండింగ్కి సంబంధించి, వ్యాపారానికి సంబంధించిన విషయాల్లో కొంత ఈగో, మొండి పట్టుదలలో వదిలేసుకుంటే చాలా మంచిగా ఇక్కడ మీరు ముందుకు వెళ్ళే ఆస్కారాలు ఉంటాయి. మకర రాశి వారికి సంబంధించి చూద్దాం. మకర రాశి వారికి తృతీయంలో రాహువు, అలాగే పంచమంలో గురుడు, షష్టమంలో రవి, 3 గ్రహాల యొక్క అనుకూలత ఈ రాశి వారికి బాగా యోగిస్తున్నాయి. పరాక్రమ స్థానంలో రాహు సంచారం మంచి స్పోర్టింగ్ స్పిరిట్ని, మంచి విల్ పవర్ని, మంచి సాహసాన్ని ఇస్తుంది. అలాగే ఈ రాశికి పంచమ గురుడు చాలా అద్భుతమైన ఫలితాన్ని ఇస్తున్నారు. షష్టమంలో కూడా రవి అద్భుతమైన ఫలితాన్ని ఇస్తున్నారు. ఈ రాశి వాళ్ళు అక్కడ ఆలోచించాల్సింది, గుర్తుపెట్టుకోవాల్సింది, అండర్లైన్ చేసుకోవాల్సింది ఈ వారం ఒకటే విషయం ఏంటంటే అది శుక్రుడి యొక్క షష్టమ స్థాన సంచారం. సో ఈ రాశికి మంచి యోగకారకుడు. యాక్చువల్గా శుక్రుడు మకర రాశికి మిత్రుడు కూడా. అలాంటి శుక్రుడు మిత్రక్షేత్రంలో ఉన్నా కానీ అక్కడ ఏంటంటే కొంత అన్కంఫర్టబుల్ ప్లేస్లో ఉన్నారు. కాబట్టి సంతాన రీత్యా చిన్నపాటి ఆరోగ్య సమస్యలు కావచ్చు, ఉద్యోగ రీత్యా ప్రతి విషయంలోనూ ఏదో ఒక అబ్స్టెకిల్, అవరోధం ఏదైనా వచ్చే ఆస్కారం కావచ్చు. ఫీమేల్ పర్సనాలిటీస్తో, ఇక్కడ ముఖ్యంగా ఆడవారితో కొన్ని కాన్ఫ్లిక్ట్స్, వివాదాలు, చిన్నపాటి డిస్ప్యూట్స్, ఫీమేల్ ఓరియంటెడ్ పర్సనాలిటీస్తో ఏర్పడే ఆస్కారాలు మనకి ఎక్కువగా కనిపిస్తున్నాయి. వారం ప్రారంభమే చూసుకుంటే కనుక 4, 5, 6 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది. శుక్ర శనివారాల్లో ఇక్కడ అనుకూలత కొంచెం కనిపిస్తుంది. సో వారం ప్రారంభం మనం చూసినప్పుడు మాత్రం చాలా ఎమోషనల్
ఫీలింగ్ అనేది మకర రాశి వారికి ఎక్కువగా కనిపిస్తుంది. చతుర్థ స్థానంలో కుజుడి యొక్క సంచారం ఇక్కడ ఏదైతే ఉందో, ఈ కుజుడి యొక్క సంచారం చతుర్థ స్థానంలో ఉండటం వల్ల వారం ప్రారంభమైన డొమెస్టికల్ అట్మాస్ఫియర్ అంతా కూడా కొంత వాడి వేడిగా ఉండే ఆస్కారం ఉన్నాయి. అంటే ఏంటి అర్థమైంది కదా, వాడి వేడిగా ఉండడం అంటే ఎవరిని కదిలిచ్చినా ఏంటి ఇలాంటి సమ్ డిస్టర్బెన్స్డ్ ఫీలింగ్ అనేది కొంత చోటు చేసుకునే ఆస్కారాలు, గృహ పరిస్థితులు మీ కంఫర్ట్స్ విషయంలో ఏర్పడే ఆస్కారాలు కనిపిస్తున్నాయి. మంగళ బుధ గురువారాల్లో తప్పకుండా ఈ రాశికి మకర రాశి వారికి సంతానపరమైన విషయాల్లోనూ ఎడ్యుకేషన్ పరమైన విషయాలను కొంచెం పురోగతి, కొంచెం కొద్దో గొప్ప మంచి బెటర్మెంట్ రిజల్ట్స్ అనేవి ఇన్వెస్ట్మెంట్స్ రీత్యా కావచ్చు, షేర్స్ విషయంలో కావచ్చు, సాధ్యమైనంత తప్పకుండా ఒక మంచి పాజిటివ్ రిజల్ట్స్ అనేవి వీళ్ళకి ఏర్పడే ఆస్కారాలు ఉన్నాయి. వారాంతానికి శుక్ర శనివారాల్లో మనం చూస్తే చంద్రుడి యొక్క షష్టమ స్థాన సంచారం మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. సో అలాగే ఈ రాశి వారికి సంబంధించి మనం చెప్పుకున్నట్టు రవి కూడా అద్భుతంగా వీరికి షష్టమంలో ఉన్నారు. ఈ సమయంలో శత్రు విజయం కలుగుతుంది, ఆరోగ్య సమస్యల నుంచి, రుణ ఒత్తిడి నుంచి కాంపిటీటర్స్ని అధిగమిస్తారు, అంతా బాగుంటుంది, మంచి విల్ పవర్తో ముందుకు వెళ్ళగలుగుతారు. కానీ శుక్రుడి యొక్క సంచారం అననుకూలతగా ఉండటం మాత్రం వీటికి సంతానపరమైన విషయాల్లోనూ, మనం చెప్పుకున్నట్టు ఉద్యోగపరమైన విషయాల్లోనూ కొన్ని ప్రతిబంధకాలు అనేవి, ఫీమేల్ పర్సనాలిటీస్తో వాగ్వాదాలు అనేవి ఏర్పడే ఆస్కారాలు మనకి కనిపిస్తున్నాయి. ఇక్కడ మకర రాశి వారికి అర్ధాష్టమ కుజుడు, షష్టమంలో శుక్రుడు. అర్ధాష్టమంలో కుజుడు ఉండగా షష్టమంలో శుక్రుడు ఉండడం ఇంట్లో ఉన్న ఫీమేల్ పర్సనాలిటీస్ ఆడవారితోనే అనవసరంగా గొడవలు ఏర్పడే ఆస్కారాలు ఉంటే ఉండొచ్చు. సో కాబట్టి అర్ధాష్టమ కుజు దోషం కోసం ధరణీ గర్భ సంభూతం చదువుకోండి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దర్శనం చేసుకోండి. మంగళవారం పూట నిత్యం ఇక్కడ ఈ యొక్క శుక్రుడి యొక్క షష్టమ స్థానంలో శుక్రుడు ఉండటం, హిమకుంద మృణాలాభం, శుక్ర నవగ్రహ శాంతి మంత్రం చదువుకోవటం ఈ రాశి వారికి చాలా చాలా మంచి రిజల్ట్స్ని ఇస్తుంది. ఇక్కడ కుంభరాశి వారికి సంబంధించి చూద్దాం. కుంభరాశి వారికి తృతీయంలో కుజుడు, పంచమంలో శుక్రుడు, షష్టమంలో బుధుడు, 3 గ్రహాల యొక్క అనుకూలత కుంభరాశి వారికి మనకి ఇక్కడ కనిపిస్తుంది. అదేవిధంగా ఈ రాశికి 3, 4, 5 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం కూడా ఉంది. సో ఆది సోమవారాలు కుంభరాశి వారికి అనుకూలంగా ఉంది. వారం ప్రారంభమే మనం చూసినట్టయితే కుజుని యొక్క తృతీయ స్థాన సంచారం అద్భుతంగా ఈ రాశికి యోగిస్తూ ఉంది. కాబట్టి తప్పకుండా కుజచంద్రుల యొక్క యుతి మిత్రక్షేత్రంలో ఇద్దరు కూడా మంచి విల్ పవర్తో, పరాక్రమ స్థానంలో ఉన్న కుజుడి వల్ల సో ఎంతటి సాహస కార్యాన్నైనా సరే చేయగలననే దృఢ నిశ్చయంతో మంచి విల్ పవర్తో ముందుకు వెళ్ళే ఆస్కారాలు వారం ప్రారంభంలో కుజచంద్రుల యొక్క యుతి తృతీయ స్థానంలో ఉండటం వల్ల మనకి కనిపిస్తుంది. మంగళ బుధ గురువారాల్లో మరి ఈ రాశికి చతుర్థ స్థానంలో అర్ధాష్టమ గురుదోషం. సో అర్ధాష్టమంలో గురుడు తెలిసిందే మనకి ఎంతలోనే ఆనందం ఉంటుంది, అంతలోనే దుఃఖం ఉంటుంది అన్నట్టుగా పరిస్థితులు ఉంటూ ఉంటాయి. ఈ రాశి వారికి సంబంధించి ముఖ్యంగా గృహపరమైన విషయాల్లో చాలా ఆలోచనలు చేసే ఆస్కారాలు మంగళ బుధ గురువారాల్లో వీరికి కనిపిస్తూ ఉన్నాయి. శుక్ర శనివారాల్లో చూస్తే కనుక పంచమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం, ఆల్రెడీ రవి యొక్క సంచారం కూడా జరుగుతుంది రాశి వారికి సంబంధించి. అదే విషయంగా ఈ రాశికి యోగకారకుడైన శుక్రుడు కూడా పంచమ స్థానంలో సంచారంలో ఉన్నారు. కాబట్టి న్యూట్రల్ రిజల్ట్స్ ఇన్ యువర్ ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో కానీ, మీరు ఆలోచించి తీసుకునే డిసిషన్స్ విషయంలో కానీ, సంతానపరమైన విషయాల్లో కానీ న్యూట్రల్ రిజల్ట్స్ అనేవి మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. ముఖ్యంగా పంచమ రవిదోషం ఉన్నప్పటికీ మళ్ళీ యోగకారకుడు శుక్రుడు పంచమ స్థానంలో ఉండటం మిత్రక్షేత్రంలో అద్భుతంగా ఈ సమయంలో. కాబట్టి న్యూట్రలైజ్డ్గా రిజల్ట్స్ అనేవి ఎడ్యుకేషన్ పరంగా కానీ, హైయర్ ఎడ్యుకేషన్ పరంగా కానీ, ఫారెన్ ట్రావెల్స్ పరంగా కానీ ఏర్పడే ఆస్కారాలు ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. సో అలాగే బుధుడి యొక్క సంచారం కూడా షష్టమంలోకి మారడం ఈ వారం నుంచి జూలై 1 నుంచి కూడా అద్భుతంగా బుధుడు కూడా షష్టమ స్థానంలో యోగిస్తారు. కాబట్టి తప్పకుండా ఇక్కడ సంతాన పరంగా అయినా, ఇన్వెస్ట్మెంట్స్ పరంగా అయినా, అలాగే ఎనిమీస్ అక్కడ కాంపిటీటర్స్ వీళ్ళ విషయంలో అయినా సరే మంచి సానుకూలమైన ఫలితాలు బుద్ధి బలంతో మీరు ఆలోచించుకుంటూ ముందుకు వెళ్ళటం వల్ల కుంభరాశి వాళ్ళకి అనుకూలమైన ఫలితాలు బుధుడి వల్ల, షష్టమ స్థానం బుధుడి వల్ల ఏర్పడుతూ ఉన్నాయి. సో ఈ రాశికి మనం నేరుగా తీసుకుంటే అర్ధాష్టమ గురుదోషం, పంచమ రవి దోషం ఈ రెండు మేజర్ కనిపిస్తాయి మనకి. అర్ధాష్టమంలో ఎప్పుడైతే రవి యొక్క ఇక్కడ గురుడి యొక్క సంచారం ఉందో, సో అది పెద్ద దోషం కాదు కానీ చాలా స్ట్రెయిన్ ఇన్ డొమెస్టికల్ అఫైర్స్, గృహపరమైన విషయాల్లో చాలా స్ట్రెయిన్ కలుగు చేస్తూ ఉంటుంది. ఉద్యోగపరమైన విషయాల్లో కూడా చాలా ఎమోషన్ని క్రియేట్ చేస్తూ ఉంటుంది. కాబట్టి దీన్ని మీరు అధిగమించడం కోసం
దత్తాత్రేయుని ఆరాధించడం చాలా మంచిది. పిల్లలైనా చదువుకునే వాళ్ళైనా ఎవరైనా సరే దత్తాత్రేయుని ఆరాధన చేసుకోవటం గురు భగవానుడికి అద్భుతమైన ఫలితాన్ని ఇస్తుంది. సో అలాగే ఇక్కడ పంచమ స్థానంలో ఉన్న రవిదోషం కూడా మనకు కనిపిస్తుంది కాబట్టి శివాలయ దర్శనం చేసుకోవటం వల్ల, శివుణ్ణి ఆరాధించడం వల్ల, శివాలయ దర్శనం చేసుకోవటం వల్ల మీరు పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్స్లో ఇన్వెస్ట్మెంట్సా, సంతాన పరంగాన ఎనీ ఎక్స్పెక్టేషన్స్ విషయంలో కొంత మీరు ఆలోచించింది ఒకటి అవుట్పుట్ మరి అబ్బాయి ఎలా ఉందేంటి అనుకునే విధంగా కాకుండా కొంత న్యూట్రలైజ్డ్గా రిజల్ట్స్ రావాలంటే శివాలయ దర్శనం ఈ యొక్క రవి పంచమ స్థాన గోచారానికి చాలా మంచి అద్భుతమైన పరిహారంగా పనిచేస్తుంది. మీన రాశి వారికి సంబంధించి చూద్దాం. మీన రాశి వారికి ఇక్కడ ముఖ్యంగా మనకి అర్ధాష్టమంలో శుక్రుడు, చతుర్థ స్థానంలో సంచరిస్తున్న శుక్రుడు మాత్రమే అనుకూలంగా ఉన్నారు. మొత్తం 8 గ్రహాలు కూడా ప్రతికూలంగా ఈ రాశి వారికి, మీన రాశి వారికి కనిపిస్తున్నాయి. 2, 3, 4 స్థానాల మీదకి ఈ వారం చంద్రుని యొక్క సంచారం ఉంది. మంగళ, బుధ, గురువారాలు కొంత అనుకూలత ఉంది. ఈ రాశికి ఏదైతే 8 గ్రహాలు ప్రతికూలంగా ఉండటం, కొంచెం ఒక గ్రహం మాత్రం అనుకూలిస్తుంది కాబట్టి కాలం వీరికి కలిసి వచ్చేదాకా, లేకపోతే టైం మనది అనుకునేదాకా ప్రతి పని ఈ పని ఎప్పుడవుతుందో అని తెలియని విషయాల గురించి వెంపర్లాడకుండా సో ఓకే ప్రజెంట్ మనం స్తబ్దుగా మన పని మనం చేసుకుంటూ వెళ్దాం అనుకునే విధంగా మీరు ముందుకు వెళ్తూ ఉంటే కాలమే దానికి సమాధానం చెప్తుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. మరి 8 గ్రహాల ప్రతికూలత ఉన్నప్పుడు, మరి ఒక గ్రహమే అనుకూలంగా ఉన్నప్పుడు ఆ కాలం కలిసి వచ్చేదాకా మారేదాకా ఆగాలి కదా. సో ఈ వారం మనం చూసినట్టయితే ద్వితీయ స్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం, సో సమ్ ర్యాష్నెస్ ఇన్ యువర్ స్పీచ్ ఆర్ ఫ్యామిలీ అట్మాస్ఫియర్ వల్ల కానీ చిన్నపాటి ఫ్రస్ట్రేషన్ ఆర్ షార్ట్ టెంపర్ లాంటివి ఏర్పడే ఆస్కారాలు, కొంచెం ర్యాష్ స్పెండింగ్ ఆఫ్ మనీ లాంటివి కనిపిస్తున్నాయి. కాబట్టి వీటి విషయాల్లో కొంచెం కేర్ తీసుకుంటే మంచిది. బట్ మార్స్ కుజుడు ఉన్నది మేషరాశి స్వక్షేత్రంలోనే ఉన్నారు కాబట్టి యూ విల్ మెయింటైన్ దట్ బ్యాలెన్స్. కాబట్టి మీరు ఆ బ్యాలెన్స్ని మెయింటైన్ చేయగలరు, నథింగ్ టు వర్రీ. అదేవిధంగా మంగళ, బుధ, గురువారాలు చూస్తే చంద్రుని యొక్క తృతీయ స్థానం సంచారం, చాలా షార్ట్ జర్నీస్ ఈ రాశి వారికి మనకి కనిపిస్తూ ఉన్నాయి. రాశ్యాధిపతి గురుడే ఇన్వాల్వ్ అయి ఉన్నారు తృతీయ స్థానం సంచారంలో. కాబట్టి ఫ్రీక్వెంట్గా సిబ్లింగ్స్కి సంబంధించిన విషయాల్లో వాళ్ళని కలవటం కావచ్చు, సిబ్లింగ్స్కి సంబంధించిన విషయాల్లో, తోబుట్టువులకి సంబంధించిన విషయాల్లో కొంత ఇన్వాల్వ్ అవ్వాల్సిన అవసరం కానీ ఇక్కడ మనకి కనిపిస్తుంది. సో ఎప్పుడైతే రాశ్యాధిపతి గురుడే తృతీయ స్థానం సంచారంలో ఉన్నారో ఇక్కడ లెర్నింగ్, టీచింగ్ అండ్ వీటికి సంబంధించిన రైటింగ్, వీటికి సంబంధించిన విషయాల్లో చాలా మంచి 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 పాజిటివ్ రిజల్ట్స్ అనేవి ఏర్పడతాయి. సో ఎప్పుడైతే ఈ గురుడు చక్కగా తృతీయ స్థానంలో రాశ్యాధిపతి ఇన్వాల్వ్ అయి ఉన్నారో కొత్తగా నేర్చుకునే విషయాల్లోనూ, ఎవరికన్నా మీరు నేర్చుకున్నది ఎక్స్ప్లెయిన్ చేసే విషయాల్లోనూ, అలాగే రాసే విషయాల్లోనూ అద్భుతంగా తృతీయ స్థానం యోగిస్తుంది. కాబట్టి ఈ విషయాల్లో మీరు తప్పకుండా మీన రాశి వాళ్ళు కొన్ని షార్ట్ జర్నీస్ కానీ, ఎక్కువ కమ్యూనికేషన్ కానీ, సో సెల్ఫ్ ఎఫర్ట్స్, ముఖ్యంగా మీ సెల్ఫ్ ఎఫర్ట్స్ అన్నీ కంపల్సరీగా మీరు హార్డ్షిప్ చేసే మీ అంతటి మీరుగా ఎదగాల్సిన సంవత్సరంగా ఈ సంవత్సరం మనం చెప్పచ్చు. దానిలో కొన్ని సందర్భాల్లో ఈ వారంలో ఇలాంటి విషయాల్లో కొంత సెల్ఫ్ ఎఫర్ట్స్ అనేవి ఎక్కువ పెట్టాల్సి వస్తూ ఉంటుంది. వారాంతానికి చూస్తే కనుక రవి శుక్రుల యొక్క సంచారం మనకి అర్ధాష్టమంలో కనిపిస్తుంది. సో శుక్రుడు ఇక్కడ పాజిటివ్ రిజల్ట్స్ ఇస్తున్నప్పటికి కూడా మరి అర్ధాష్టమ రవి దోషం, పైగా మీన రాశికి కొంత ఈ రవి సంచారం అర్ధాష్టమంలో ఉండటం వల్ల మానసికమైన ప్రశాంతత విషయంలో, ముఖ్యంగా డొమెస్టికల్ ఎన్విరాన్మెంట్, ముఖ్యంగా గృహ పరిస్థితులు, గృహానికి సంబంధించిన విషయాలు, వాహనాలు కావచ్చు, మదర్ ఆర్ యువర్ సెల్ఫ్ ఎమోషన్స్కి సంబంధించిన విషయాల్లో, ఇంటి రెస్పాన్సిబిలిటీస్ ఎవరున్నాయో వాటి రీత్యా మీ యొక్క జాబ్ మీద కాన్సన్ట్రేషన్ లెవెల్స్ తగ్గే ఆస్కారాలు ఈ వారం ఎక్కువ కనిపిస్తున్నాయి. సో కాబట్టి అలాంటి రవి మీకు మంచి ఫలితాన్ని ఇస్తూ ఎక్కువ టెస్టింగ్ పెట్టకుండా కొంచెం మీరు ప్రశాంతంగా మూవ్ అయ్యేటట్టు చూసుకోవాలంటే చక్కగా జపా కుసుమ సంకాసం రవి నవగ్రహ శాంతి మంత్రం చేసుకోవటం చాలా అద్భుతమైన రిజల్ట్స్ని మీన రాశి వాళ్ళకి ఈ సమయంలో ఇస్తుంది. సో కాబట్టి మీన రాశి వాళ్ళకి మనకి ఈ వారం అయితే కుజరవులు ఇద్దరు కూడా, కుజుడు ద్వితీయంలో ఉంటాం, రవి చతుర్థంలో ఉంటాం. కుటుంబము, గృహం రెండూ కూడా ఇది ఎక్కువ ఇన్వాల్వ్మెంట్ అయి ఉన్నాయి కాబట్టి ఎక్కువ ఫ్యామిలీకి సంబంధించిన విషయాల్లో ఎక్కువ ఫ్రస్ట్రేషన్ లేకుండా ఆర్థికపరమైన విషయాల్లోనూ చూసుకోవాల్సిన అవసరం ఉంది. ద్వితీయంలో కుజుడు ఉంటాం, సేమ్
అట్మాస్ఫియర్, డొమెస్టికల్ అట్మాస్ఫియర్ రెండూ కూడా చతుర్థం ద్వితీయం, హార్ష్ ప్లానెట్స్ ఫైరీ ప్లానెట్స్ రెండు ఉండటం వల్ల కుటుంబ వాతావరణాన్ని కొంచెం మీరు కాకపోతే మనం కాకపోతే ఎవరు మన ఫ్యామిలీని కేర్ తీసుకుంటారులే, సరే మన ఫ్యామిలీ గురించే కదా మనం ఇంత కష్టపడేది అనుకునేటట్టు ఆ అగ్రెసివ్నెస్, ఆ కోపం, ఆ ఫైరీ రాకుండా కొంచెం కూల్గా డెసిషన్స్ తీసుకుంటూ ముందుకెళ్ళిపోతే ప్రశాంతంగా ఉంటుంది. కంపల్సరీగా 8 గ్రహాల ప్రతికూలత ఉంది కాబట్టి చక్కగా 27 నవగ్రహాలకి 27 ప్రదక్షిణలు చేసుకోవటం, శివాలయ దర్శనం చేసుకోవటం వల్ల అద్భుతమైన రిజల్ట్స్ మీనరాశి వాళ్ళకు ఉంటాయి. సో మొత్తంగా ఈ వారం 12 రాశుల వారికి సంబంధించి రాశి ఫలాలు ఈ విధంగా ఉన్నాయి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిఆర్ క్రియేషన్స్. ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.